గడిచిన కాలం అంతా తన కృప చేత కాచి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత తెలుసుకొని ఈ యొక్క సమయం నందు వాక్యం విడుదలకి సిద్ధపడి భయంకరంగా ప్రభు యేసుక్రీస్తునామములో శుభములు తెలియజేసుకోండి. ఈ యొక్క పాఠం వెసలు జరిగితే ఆయనను కంప్లీట్ అయితే అందుకు ఎదురు కొనసాగింపుగా రెండవ భాగంగా నన్ను మరణం చూడగా బ్రతుకున్నవాడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడేవాడు. ఈ పాఠంది రెండవ భాగంగా కొనసాగింపుకేమని దయచేసి నేను చూసుకే కంప్లీట్ అయ్యే కానీ మీరు మనసు పెట్టడం మిగతా ప్రయత్నం చేయొద్దు. 6 గంటలు క్లోజ్ కాదు. మీరు మనసు పెట్టడం వచ్చేసరి యాక్చువల్గా 2 గంటలనే కానీ మనసు పెట్టడం వచ్చేసరి దయచేసి చదివినతరే పెన్న పేపర్ చెట్టు గిట్టకూడదు. నాకు ప్రిఫరెన్స్ వేసి నాకు చదవదు. ఎలాగో క్లోజ్ కాదు. ఎప్పుడో కూడా అవకాశం అవ్వాలి కనుక ఎవరు జోడే ప్రశ్న కనిపించాను. మరణము చూడక బ్రతుకున్నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడెవడు. ఇవి జోడే ప్రశ్న చూడాలి. మరి ఆలోచనకి మొదటి భాగంతా ఏనాది ఆలోచనకి ఇచ్చి ఈ భూమి మీద జీవించి ప్రతి మనిషి ఏదో ఒక నోడు మరణించిన సేని మారో నేర్చుకుంటారు. అవును, ఇది వాస్తవం. ఇంకా మారు పుగాని మారో దొరికాని మారో ఏదో ఒక రోజు మహాన్ అవుతాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ప్రశ్న మరణము చూడక బ్రతుకున్న ఈ జోడే ప్రశ్నకి మాకు సమాధానం ఎరికినాయి. ఇది కంప్లీట్ అవ్వాలి. రెండో భాగంగా యాక్చువల్గా నన్ను వేరే సబ్జెక్ట్ తీసుకున్నాయి కానీ ఇది అయ్యాచా ఇది కంప్లీట్గా సరే నా బాధ తీరిపోయాలని చెప్తే ఇది కొనసాగి ఇంకా మళ్ళీ మారో ఏదో ఒక రోజు మారో తప్పకుండా మరణించినాయి అనమాట. మరణం అంటే రుచి సినికా కూడా మారు హానాయికే ఏ మరణం ఏనై వానే వెస్సా వాయే అమ్మి సమయంతో ఫలాన సమయంతో ఆయన్ని గ్యారంటీ ఇవ్వాలంటే అమ్మి సమయంతో వానిన మారుతున్నాయి. యాకో భక్తుడు విసిరిసి మీరు రాసపడదు 4వ అధ్యాయం 13వ వచనంతో ఏమని నిశ్చయించి నేడైనను రేపైనను ఒక పట్టణంకు వెళ్ళి లాభం సంపాదించుకుందాము అని చెప్పుకునే వాళ్ళారా, మీ జీవం ఏపటిది, మీ జీవం హెచ్చరితాయి, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే ఇచ్చే యాకోబు గారే మీ జీవ హెచ్చరితాయి, మీ జీవ హెచ్చరితాయి మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే ఇచ్చి ఆవిరితో పోల్చా మా యొక్క జీవితం తీసి అనమాట యాకోబు గారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. నిజమని కాబట్టి ఈ భూమి మీద జీవించి ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించాలని యోసి శాశ్వతంగా ఈ మానవుడు ఈ భూమి మీద నిలుసి. ఒకసారి రాజుల గ్రంథం సిరిగిన ఒకసారి రాజకీయ సమయం అని కనుక వెళ్తే కదా క్లోజ్ కాదు వెంటనే. ఓకే, మొదటి రాజుల గ్రంథం నాతో పాటు రాజు మీరు మొదటి రాజుల గ్రంథము పేజీ నెంబరు 279 పాత నిబంధన 2వ అధ్యాయము 1-2 వచనం చదివి విసిగిదు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞయించెను. ఏనా అని చేసి తన వీరనే లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన యెడల
అంత అవసరం మీదే ఇప్పుడు ఏనా చేసి లోకులందరూ పోవలసిన మార్గం అయినట్టే మనేసి ఈ సుమారుగా ఈ దావీదు గారు 80 కీర్తనలకు రచించారు అనమాట. ఈ కీర్తనకారుడు ఏనా మధుర గాయకుడు ఏనా చూసి లోకులందరూ పోవలసిన మార్గము ఇది ఏనా ఇచ్చి ఇది హాకీ అనమాట, మరణంకే. లోకులందరూ హద్దునైనా ఇచ్చి ఇది మరణంకే, హాకీకే. కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానం ఇచ్చి మరణము చూడక బ్రతుకునరుడెవడు. ఈ భూమి మీద జీవించిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించినసి, హాకీనని పొందినసి. ఓకే ఓకే. రెండో ప్రశ్నకి మారో ఆలోచన బుధారం నాడు అవునా కాదా ఎవరో తాంతి వాతి మనిషి మనకవన ಹಾಕವಾಸಿ కదా ಹಾಕವಾಸಿ ऐसे पुजेसी तनी मरणम की तनी हाकी की पुजेसी ನಾನು ನಿಂತಿರಕ್ಕೆ ಹೀರ ಓಕಿ ಮಾಯಿ ಕನ್ನಡ ಇಲ್ಲ ನಾನು ಹಾಕಿ ನೋಟಿಸೇಸಿ ಏನ ಗಮನಿಸೋರಾಸಿ ಇಲ್ಲಿ ಆಲೋಚನೆ ಏನ ಇದೆ కానీ ಹಾಹಾಸಿ లకే సాంకల గ్రంథం స్కేననేసి రేపటి దినం గురించి మీరు అచ్చిపగుడి నేను 27 అధ్యాయం. కాబట్టి మరణమైన హెచ్చరిక సంభవించిన మనిషి ముందరాడుసి ఏదైనా యాకోబు గారు మీ జీవం వెంబడి మీ జీవం హెచ్చరితాయి మీరు ఇంతలో కనబడి అంతలో మాయమై పోవారి వారే. కాబట్టి ఆలోచనకి ఇది మరణమైన హెచ్చరవాన ఆ పది మార్పుందాలి. కాబట్టి ఎలితి మరణమైన మా ఎదుట హెచ్చరవాన్ని పొందాలి కనుక మా జీవితాన్ని చక్కపరచుకొని అవసరమని. రెండవ ప్రశ్నకి సమాధానం మా ఆలోచన కలిపేది. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఈ ప్రశ్నకి ఆలోచన ఇచ్చి పాతాళం వశం వలన తప్పించుకోవడానికి ప్రయత్నించిన సంభాసి పాతాళం మీద రెండు మనకి ఒక్కసారి నన్ను వచనం చిన్న ముందు కానీ సామెతలు కదా 15వ అధ్యాయం సామెతలు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనము పేజీ నెంబరు పాత నిబంధన 542 24వ వచనం. క్రిందనున్న పాతాళము తప్పించుకునేవారని చేసి క్రిందనున్న పాతాళము తప్పించుకునేవారని బుద్ధిమంతుడు పరమకు జీవ మార్గమున నడుచుకొనును. మా యొక్క పాతాళమైన మనకే రెండో ప్రశ్నకు మన ఆలోచనకినాయి. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు. ఇవైనా చేసి క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవారని బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గంలో నడుచుకోను. ఇది విషయమంట ఇచ్చి బుద్ధిమంతుడైన ఇంకే బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గంలో నడుచుకోను ఇసి. కాబట్టి మారు బుద్ధిమంతులుగా పరమునకు పోయి జీవ మార్గం మారు పరిధిదే అనమాట, ఏమన్నా నడుచుకునేదే అనమాట. నాకు ఇచ్చి మా క్రింద పాతాళమైన మన్నే ఏదైనా తెలిసి క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంన నడుచుకొను. ఓకే. పాతాళము ఇది కదా పరిచయం సిరిగితాయి. పరిచయం నుంచి ఏనాయే మనుషులు పోవాల్సిన మార్గమైన మనేసి మరణం పరిచయం. మొదటి పాయింట్ మన ఆలోచించాలి ప్రయత్నకి పాతాళము సరి ఏనాయి పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడేవాడు. పాతాళం మనకు అర్థమైతే సరే ఖచ్చితంగా మనం తప్పించుకోవడానికి ప్రయత్నం తినాలి. ఇదే ఏం చేసి బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గంన నడుచుకోను. ఉదాహరణగా సపోజ్ నన్ను జోలి అనుకో, నన్ను హాహాజీ అనుకో, ఈ అంగ చేయాలండి శవం ఇంకా మృతదేహం బైబిల్ భాషలో పీనుగు అవునా కాదు. పీనుగు ఎక్కడ ఉండును అక్కడ నక్కలను గొర్రెలను ఉండు తీసుకేనా మాట పీనుగు.
నాకు తర్వాత నన్ను పీనుగు అనమాట. ఇది పీనుగు లేదంటే మృతదేహం లేదంటే మృత శరీరం ఇలా అనమాట. అయితే పాతాళములో పరిస్థితి, పాతాళము సరైనది. ఇంతకీ గ్రంథం ద్వారా మా ఆలోచన చేస్తున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక, కొత్త నిబంధన పేతురు రాసిన రెండవ పత్రిక, పేజీ నెంబర్ కొత్త నిబంధన 218. రెండవ అధ్యాయము 4వ వచనం చదివి సిరిగిదు. పేజీ నెంబరు 218. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసివేసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మనిషి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి, పాతాళము సరిగ్గా చీకటికి అనమాట. ఏమన్నా గ్రంథం తిరిగి మనిషి పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి, బిలము సరే ఏమా రాష్ట్ర కానీ ముంగిసట్లు లేదా ఇంత హోడుకు అనమాట. ఏమా ఎలికి చీకటి అనమాట పాతాళము సరే. నేను ఈ భూమి మీద జీవించిన నేను మరణించిన తర్వాత నీ జీవితము సరైనది ఇలా సరే ఎలికి చీకటి జీవితము నీ జీవు వెళ్తామని అనమాట. చీకటి అనమాట. ఇది ఎప్పుడు ఎలకాలం అనమాట. ఈ నేను హెచ్చరాచి మరణమునని నీకు హెచ్చరాచి నీకు మరణమునే సంభవించుతున్నాను. అప్పుడు నీకు పాతాళమునై మృతి వేసేస్తాను. పాతాళమునై నోరు మన కాకుండా నీకు కాల్చివేయను అనమాట. నీకు కష్టం అన్నప్పుడు, నీకు జబ్బు అన్నప్పుడు, ఇబ్బంది కానీ లేదంటే ఏదైనా వాడినప్పుడు కానీ నీకు అంగలా శ్రీకుడైనప్పుడు ఇది హెచ్చర హానిసి హెచ్చరిన తాళం అనేసి ఇది శ్రీకుడైన అనమాట. కటిక చీకటి చీకటితో మారుతుంది అనమాట. పాతాళము సరే ఇది. ఇంతకీ చీకటి మరి దాటుతాయి కదా. పాతాళంలో యొక్క పరిస్థితి మా ఏనాడు ఇచ్చి మా జీవు కనుక పాతాళంతా హచ్చి సరే మా జీవు ఏనాడు పరిస్థితి ఏనాడు. ఇది నీకు ఆలోచన వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నం ఇది. ఇదంటే నేను ఆలోచనకి అనుకో బుద్ధిమంతులు ఒకవేళ నేను పరమకు జీవ మార్గంతో నడుచుకునే అవకాశం ఉన్నాయి. మన్ని సిలిగిన మీరు మంజు లూకాసు వార్త 16వ అధ్యాయము ఫస్ట్ ఇస్తే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది సరే. మీకు ఈజీగా అర్థమైంది గుర్తు ఖాళీ సరే. నాకు ఈ సమయం పడుతుంది ఉదాహరణ కాబట్టి లేదా మీరు ఖచ్చితంగా కరెక్ట్గా వెళ్ళాలంటే ఇది రెండో పార్ట్ మీకు అర్థమైంది. లూకాసు వార్త 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనము. ఇవా ధనవంతుడు మనిషి, దరిద్రుడైనది లాజరు మనిషి. ధనవంతుడి గురించి 16:23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహమును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేమి కోనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. ఏనాడు తెచ్చి బాధడైనా మీరు ఆలోచనకి ఇది అభియోకి మీ మనసు పెట్టాలి. నాకు వెంటనే ముగించి వేస్తున్నాం కదా. నాకు పదే గుర్తుకి తెస్తారే లైట్ అని పాతాళంతో మా యొక్క పరిస్థితి. ఒకవేళ నేను హాహాచి తర్వాత నీ జీవు కనుక హత్యేసాను నీ పరిస్థితి ఏనాయిచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధడైనా బాధ నేర్చుడైనాకి ఇచ్చి ఈ భూమి మీద భౌతికంగా జీవించిన ఈ జీవితంలో మా యొక్క బాధ వాహన్స్కే రుణేర్చుకుంటాడైనా. కానీ
పొరపాటున ఈ యొక్క పాతాళముద నీ యొక్క ఆత్మ వశమార్తెన బాధైనడేనేసి కలకాలము ఈ భౌతికమైన జీవితంలో ఒకవేళ నీకు 70 సంవత్సరాలు కానీ అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు బతికితే అనుకో, ఇంతవరకైతే బాధపడింది. కానీ కలకాలం అనమాట, కలకాలము బాధపడిన అవసరత మనకు ఏర్పడింది. ఏదైనా కీర్తనకారులు 95 వచ్చినంత మన ఆయుష్ కాలము 75 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడల 80 సంవత్సరములు. నేను ఈ జీవిత కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరములు ఈ లోకంతో నేను బాధపడింది. కానీ బయలు కాదనమాట, యుగములు. మీకు ఒక మాట గుర్తియాను. యోహాను సువార్త 4:24 ఏనాడునే ప్రజల పుచ్చి మాట, దేవుడు ఆత్మ. అవునా కదా? దేవుడే ఆత్మ. మీరు ఆలోచన ప్రయత్నం లేదు. దేవుడు ಆತ್ಮ ಮಂಗಸ್ಗೆ ಮಂಗೆ ಏನೇಗೆ ಪರ್ಸಿ దేవుడు ఆత్మಗೆ కే పర్సి ఈ శరీరమునై మట్టిత కలహాన్ని కానీ ఈ ఆత్మతకి ಹಾಕಿಲೆ సాక్షాత్తు దేవాది దేవుడు సాక్షి ఆత్మగా కేపబడి మారో హాయ్ ఎడం గురించి మార ఆలోచనకి ಇದೆ. ఈ భౌతికంగా ఈ దేహాన్ని నన్ను విడిచిపెట్టతుని నన్ను హాహాసర ಮಾಡಿ మనతో కూర్చుంటే కానీ లోపల మన ఆత్మ ఇది కలకాలం జీవించినై ఏ ఆత్మ దేవుడు తాంటి సాక్షాత్తుగా దేవుడు హీయతేది ఏ ఆత్మనే హాయ్ అనమాట. ఇది కలకాలము ఏ కటిక చీకటిత బాధపడిన అవసరత వానే. ఒకవేళ నీ జీవితి కనుక అప్పగించుకోవడానికో కలకాలము బాధ అనమాట. ఈ భూమి మీద ఉంచుకున్నాయి వచ్చే బాగా వర్షకి అగ్ని జ్వాలలు అగ్ని జ్వాలలో బాధపడుతుండేను. ఇచ్చు నాయకుడు ఉంటాయి కలకాలం ఈజుడు నేను మారు అన్ని ఇచ్చు మా అవసరం కొంతసేపులో మారు వాడుకుంటున్నాయి. కానీ హిచ్చు అయినాడు కలకాలము హిచ్చుడైనమాట. ఎలితి పరిస్థితి వాడైనా పాతాళము పరిస్థితిని వేసిన ఇది మారో లూకాసు చదివిస్తారే ఏదే వేసి అగ్ని జ్వాలలో బాధపడుతుంది, యాతన అనుభవించేసి కనీసం ఈ భూమి మీద బ్రతికి మన చిన్న జీవితంలో ఇట్లా ఇచ్చు కానీ కర్ర కానీ గట్టిగా తగిన సరే అనయోనై అవలేసానై కానీ ఎంబ కనుక మా యొక్క పాతాళంతో మా యొక్క జీవితం అప్పగించుకునేసరికి కలకాలము అలాగే ಅಗ್ನಿಹಾರದ್ದು ಪುರುಗು ಚಾವದ್ರಲ್ಲಿ ಮಾರ ಪ್ರಕರಣ ಅನಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ అనమాట. ఇచ్చే డుంబే జీవే హల్లే ని కీర్తనస్కి మా భాషలో కేర్నాయి ఎంతి పరిస్థితి మంగే వానే ఎంతి బాధ మంగే వానే ఎంబ ఏడుపు మత్తయి సువార్తే లూకా సువార్తకి మన 3 సువార్తలలో అక్కడ ఏడుపును పండుగలుతాయి ఉండును ఇది యేసుక్రీస్తు. ఎంబ నిత్యము ఏడుపుకే ఈ భూమి మీద కష్టమైనప్పుడు ఊడినాయి, బాధమైనప్పుడు ఊడినాయి. కానీ ఎంబా ఒకవేళ మారు మా జీవితం అప్పగించుకోవడానికి కలకాలం ఊడినాయి. ఎత్తి పరిస్థితి ఏమా ఏడుపు హెచ్చరికడేమా పొరపాటున మా జీవితం ఏమో అప్పగించుకోడు సరే. ఇలాగే కేకలు కేకలు వేస్తుండేను చూడమని కేకలు కదా. నేను సపోజ్ ఉదాహరణ మారు ఆలోచనకినప్పుడు నన్ను ఇవ్వమా అనుకో, నేను కొత్త మనసుకో ఎందుకంటే నన్ను ఆటలు ఇచ్చారైనా ఆటినాను. సపోజ్ కనుక చిన్న మనసు అనుకో, చిన్న ఇది కాదు సరే వెన్నెస్కేసి వెన్నోసి గట్టిగా కేకలేసా ఆటిది అనమాట. ఎల్తి పరిస్థితి కేకలకి అవసరత పడవింది. వీళ్ళకి కేకలకి ఆపోవాలి సరే, ఎల్తి బాధ అనుభవించి ఆపోవాలి సరే, ఎల్తి ఏడుపు ఎల్తి డీకిడి ఆపోవాలి సరే. ఖచ్చితంగా మారో పాతాళమునై మా రోగిత మా రోగమనే తప్పించుకోండి. నిజంగా మారు బుద్ధిమంతులుగా తాయి సరే. గ్రంథకర్త విషయంలోకి క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గంలో నడుచుకోను. పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు. ఇది మారు ఇలాగే ఆలోచిస్తారు, తప్పించుకుంటే మా ప్రయత్నం చేసింది. ఏమా ఓడే ఏడుపును పండు కొరుకుతాయి ఉండు పలక హోకినాయి కనమాట. అంబారి మీద నాకు కోపపడి మచ్చనుకో పలక కిటకిటాక ఓకి కొంతవరకే. కానీ ఏమో కలకాలం పలక హోకి
ఓకే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉండును. రిఫరెన్స్ రాసుకోవడం అదేనా ఈ సమయంలో కానీ కలకాలం పలకహోకినాయి, డీనాయి, బాధ అనుభవించినాయి, యాతన పడినాయి. ఇచ్చే పరిస్థితి పాతాళానికి పరిస్థితి ఎలా ఉండేది? లేదంటే ఈ పేర మీరు చదువుకోవడదు 19 వచ్చిన పేరు చివరి వరకు ఈ 16వ అధ్యాయం, లేదంటే ఈ 3 సువార్తలు కానీ మత్తయి, లూకా, యోహాను సువార్తలు రాసబడాలి. కానీ ఇది బాధ అనుభవించకపోవసరి అరుపులు కూడా నేను కేకలు కూడా నేను అనుభవించకపోవసరి మరి ఖచ్చితంగా మారు ನಾನು ఏదో రోజు హాని గట్టే నా నోకిత పాతాళం మన్నే గట్టే ఏదైనా వసమా నన్ను తప్పించుకోవడానికి ప్రయత్నం సరే నన్ను బుద్ధిమంతులు ఖచ్చితంగా నన్ను జీవించే ప్రయత్నం ఇదేంటి మరి ఖచ్చితంగా నేను మరి నిర్ణయించుకోవడం. ఇది 28వ వచనం సిరికిదు ఏమనిపించి, వారును ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకుంటున్నాను అన్నమాట. వేదనకరమైన స్థలం అనమాట. వేదన అనుభవించిన పరిస్థితి. నాకు 5 సహోదరులు ఉన్నామండ్రి. నన్ను భాష ఇది వేదనకరమైన స్థలంతో వాళ్ళకి ఇది అవకాశం ఏమనికి దీనిసి కుదిరే సదోదు మీరు ఆలోచన లేదు. అయితే వేదనకరమైన స్థలముగా మా జీవహానికి అనమాట, మా యొక్క ఆత్మహానికి అనమాట. కాబట్టి వేదన సరిస్తుంది. ఒకసారి ఆలోచన బైబిల్ కోణంలో వేస్తుంది. ఆదికాండం 3:15-16 వేసేది. నీవు పిల్లలను వేదనతో కందువు సమరణ స్త్రీ ఇచ్చే వేదన ఇయస్కి తెలుపును ఏనాకి ఇచ్చే మారో మరణామిడి వార్త ఇచ్చి ఈయన బండి వార్త. ఒక వ్యక్తి ప్రసవించినప్పుడు లేదంటే ఒక బిడ్డ ప్రసవించినప్పుడు స్త్రీ సమయముత అభయా హాస్యం అవసరం అయినా ఈ నొప్పి నీకు వచ్చేదానికి ఆలోచించు. ఎల్తి వేదన ఉండేవానికి అనమాట. ఎల్తి వేదనకరమైన స్థలము ఎలాంటి పరిస్థితి, చీకటి ప్రశ్నిస్తాయి కదా, చీకటి అయినాయి, బాధడు అయినాయి, ఏడుపుడు అయినాయి, యాతనడు అయినాయి, అగ్నిజ్వాలడు అయిన ఇచ్చుడు అయిన. మీకు అర్థమంతకి ఆదికాండము 10:24 ఆదికాండము అగ్నిజ్వాలలు ఏనాడు నుంచి మీకు అర్థమంతకి సొదొమ గొమొర్రా పట్టణంకి దేవుడు ఏంటి నాశనం తీసేసినాం మీకు అర్థమంతకి. ఆదికాండము 19వ అధ్యాయము 24 వచనం సిరిగిది మీకు అర్థం కాదండి. అగ్ని జ్వాలలు దేవుడు ఏనా కురిపించి సిక్కించి పట్టణంకి సొదొమ గొమొర్రా ఈ పట్టణంకి నాశనం కాదకి 24 వచనం సిరిగిది. అప్పుడు యెహోవా సొదొమ మీదను పేజీ నెంబర్ 14 గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మూలకలను నాశనం చేసెను. చూడండి, గంధకము ప్లస్ అగ్ని చూడగా కురిపిస్తుంది దేవుడు కురిపించితే వేళ ఈ భూమి మీద కురిపించితే వేళ నే పద్ధతికి మొక్కస్కే మలుసుకోవడానికి అనమాట. ఎలా అయింది గంధకము ప్లస్ అగ్ని బసంరాయింది. అయితే వర్షం దేవుడు కురిపించేసి ఇప్పటి వరకు జాడస్కే నేయాలన్నమాట. ఇది అగ్నిజ్వాలలు ఎలితి కలకాలము మా యొక్క పరిస్థితి అగ్నిజ్వాలలో మా యొక్క ఆత్మ బాధపడిన అవసరం వానే ఒకవేళ మారం అప్పగించుకొచ్చేది. మీరు ఆలోచన కలిగకూడదు. పాతాళము పరిస్థితి వస్తాయి, పాతాళం ముసర ఏనాయి వస్తాయి, కటికి చీకటి நம்ம అందరిలోనే ఎల్లప్పుడు తగ్గి ఏడుపు, బాధ, యాతన, కష్టం, ఇవన్నీ కేకలు, అరుపులు, బర్రె ఏడుపు,
కాబట్టి ఎలాంటి పరిస్థితి మా యొక్క జీవితము చాలా అమూల్యమైనది. వారు విలువ కొరింథీ ధైర్యం మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, మరి విలువ వస్తాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితి పాతాళంతో అని రెండో పాయింట్ మారాల్సిన క్యాలిక్యులేట్ పట్టినాం. పాతాళంతో భార్యలో వెళ్ళాడు. పాతాళంలో ఎవరు ఉంటారు? పాతాళంలో పరిస్థితి. పాతాళం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ అంతే. పాతాళంలో ఎవరు ఉంటారు? మరి నాకు కూర్చొని కదా. ఇదని ఫస్ట్ భాగం అంతే వేస్తుంది. కీర్తనాలు పాతాళంతో అమ్మవారు అయింది. తొమ్మిదవ అధ్యాయము పేజీ నెంబరు 456. పేజీ నెంబర్ 456. 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంకు దిగిపోదురు. దుష్టులుగాకే దేవాది దేవుడు బాణాహనరికే అభిహనరికే పాతాళంకు దిగిపోదురు. మరి దేవుడు మనం చేసిన దుష్ట కార్యక్రమాలకి అనుకో, దుష్టుడుగా వచ్చాయనుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాయనుకో, దేవుడు బాణానికి మనం వచ్చాయనుకో, సంఘ సహవాసంకి అతనుకో, కేవలం ఆదివారమే కేవలం పరిమితికి అనుకో, మిగతా రోజు నాకు అవసరం ఇది నేను 2 ఆదివారం దాకా ఇచ్చాను అనుకో, ఎవరి నిన్నువే బాగుంటుంది ఇష్టం. ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. మీరు స్నేహితులు పిరికి వారు, ఆ విశ్వాసులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు, నరహంతకులు, పరమిష్ఠులైన. కాబట్టి దుష్టుడిగా వచ్చి వారిని నువ్వు పాతాళం తాగుతుంది. దేవుడు బాణాన్నే మత్స్యకి నీ పాతాళం తాగుతుంది. అలాగే నీకు పిరికితనము మచ్చిస్కే పాతాళం గ్యారంటీ. పిరికి చాలామంది रमणी आवाज से ज़्यादा आवाज के मायने यहाँ के अधिक ऑप्शंस के डूबान के कीड़े का ऑप्शंस के आना करा ऐसी पिरकी मच्छिस के नहीं पाताला में नहीं गया है ये क्राइस्ता आने अज्जी तनको इनके पाताला में ग्यारंटी इच्छे नहीं देव ने आयुधम मिले इन सर्वांग कवचम एपिस पत्रिका वेंस కదా ని ధరించుకోవాలి పిరికి వారు నివేసి సినికి రెఫరెన్స్ రాసుకోవడం మీరు ఎలిసినికి పిరికి వారు ఆ విశ్వాసమైన మధ్యస్కే నీకు పాతాళమైన గ్యారెంటీ నేను దేవుడు తన మనీలకి మంజా హిలాలి ఆతే అనుకో ఖచ్చితంగా అడిగేవా విగ్రహారాధికులు సండే పూట ఆదివారం ఆరాధన ఆది దినంతా వాహన సొంత కమ్మాని చక్కగా ఇంట కొడొచ్చా ఈ వారం ఈ కమ్మని ఈ వారం అలా అది ఏనాయిలే నన్ను నీకేమని కదా పిచ్చికే పక్కా పాతాళం గ్రంథం సాక్ష్యం దేవుడికి పక్షపాతి అయితే ఖచ్చితంగా దేవుడు కోపాల్సిన ఎపిపతిక వేయించారు జీవం గల దేవుని చేతులు పడుట భయంకరం దేవుడు దహించు అగ్నించి ఎపిపతిక వేయించి వెళ్తే దేవుడితో మరి ఆట ఆడుకుంటాకో నీ అసలైన ఆటడైంది నీ భూమి మీద నీకు వేస్తాం కదా భూమి మీద నీ తెలివితేటలుగా నీ యొక్క జ్ఞానం ఫస్ట్ పార్ట్ వేస్తాను నీ తెలివితేటలకి భూమి మీద పనికివాను నేను అబద్ధం ఆడితాయి నేను జరిగిస్తాయి ఈ భూమి మీద పనికివాను కానీ అమ్మ పనికివాము అమ్మ డ్యాన్స్ ఏంటండి నీ వేసాలకేమో చూద్దాను అక్కడ జ్ఞానం ఉపాయం తెలివి పనికి వస్తే ఫస్ట్ పాత్ర ఎత్తడైన పరిస్థితి ఇంబా బాగానే నీ జీవితం ఎంబాయిలకు కుదిరే ఏకనే వేస్తాయి కదా కేకలకి నాయే లేక హాకీడోయేది ఏక జీవు హాపే జీవు హాయే ఈ అంగం మాత్రం చాలా చక్కగా హాహాని ఈ భూమి మీద లోపలనే కదా ఈ యొక్క ఆత్మ గురించి ఆలోచన కాబట్టి నీకు పిరికితనం నీకు అజ్జీనాయి మధ్య ఇస్తే నీకు ఖచ్చితంగా
పాతాళం గ్యారంటీ. మాంత్రికులు నిజమని సంగీతం, మాంత్రికులు ఇది సరే దేవుడు నా పిశాసుకేలా గూర్కాని లేదంటే అమర చెవరని ఇచ్చి అవి స్కిన్ వేసుకో ఎన్నిక ఆధారపడతాం నింగే గ్యారంటీ. నేను ದೇವರ ಮಂಜಿ ಏನ ಚರ್ಚೆ ಹಚ್ಚೇಸಾರೆ ಜೀವನ దానికైనా జమాగిలోరి ఇంజి అప్ప నేను గుర్కణ ఆసాతే అనుకో ఖచ్చితంగా మాంత్రికులు సరైన అయ్యారు ఖచ్చితంగా ఇచ్చి నీసుగా మాంత్రికుడు విశాలతకి అది పాయింట్ అది ఎంత ఆలోచన కదా. నీ కష్టం రోగం ఇబ్బంది అయినప్పుడు వార్త అనుకో దేవుడి మీద ఆధారపడాలా గురుకు మీద ఆధారపడేది అనుకో ఖచ్చితం. అబద్ధికులు అబద్ధము జరిగించే కాబట్టి ఫైట్ చాలా మంది మీరు ఆలోచనకిద్దు ఇది పిచ్చి పిచ్చి వేసాక ఈ భూమి మీద ఏదే పనికి వాను కనుక ఈ భూమి మీద మా యొక్క జీవితము ఏం లేదైనో యాకోబు గారి ద్వారా మనం నేర్చుకున్నాయి. మీ జీవితం ఏ పాటిది మీ జీవు హెచ్చరితాయి మీ జీవు హెచ్చరితాయి నేను అడిగింది అనమాట. మా జీవు హెచ్చరితాయి కొంచెం ఇచ్చనాయి అనమాట. ఏ జీవితం మా దేవుడికి ఏలాడా సరే పాతాళ వశమానాయి పాతాళం ఉన్నాయి మళ్ళీ పాతాళ వశం కాకుండా తన్ను తాను తప్పించుకోగల వాడేవాడు ఈ జీవించు. కాబట్టి పాతాళంలో ఈ పరిస్థితి నీకు అర్థమయ్యేసరికి వీళ్ళకి ఇబ్బందిని నీకు అర్థమయ్యేసరికి తప్పించుకోలేదు ప్రయత్నం ఇది. బుద్ధిమంతుడు పరమకు జీవ మార్గంన నడుచుకును మార్గం. ఇంకో తొలివైన నృత్యం బాణాచ హాహాస్కే మాణ్యాహ దయమాహకి తిరిగిసికే ఇది వాస్తవానికి హాహాచి మనిషికి మాణ్యాహకే తెల్ల చీర కట్టుకోవడానికి చౌదానిస్కి అనమాట. ఏమో ఆతటి కానీ మరి తెల్ల వస్తువులుగా తెల్ల దుస్తులుగా ధరించాల్సి కానీ हाथ सर मात्र कंपलसरी अतिकी सर के कुंडी स्वतंत्र अतिकी इसके आबट ये మీకు అర్థమవుతుంది రోని మా నైన్ జరిగితే అతికి కానీ గ్రంథమేనది తేట తేలంగా విషయం ఇచ్చి ఒకసారి సింకినాం మీకు అర్థం యోగ గ్రంథం 7వ అధ్యాయం నే మారో చదివింది మానవస్కే సిల్కితాయి కదా ధనవంతుడు లాజరు ఎంబాస్కే ఆ ధనవంతుడు పాతి పెట్టబడిన అప్పుడు అతను పాతాళంలో బాధపడుతున్నాడు ఇవ్వమని ఖచ్చితంగా కరెక్ట్గా ఏసా మరి బాధపడ వేసి మన వెంటనే దయమా తిరుమా శిక్షించిన ఇల్లే లూకాసు వార్త వెంటనే పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుతున్నాడు. ఒకసారి సింగిలో యోగ గ్రంథం 7వ అధ్యాయం గ్రంథం నమ్మిదిదే ఎవరు వేస్తారు అందులో తల్లి చుట్టుపక్కల ఇంకా తల్లి వేస్తారు 10 కథలుగా వేస్తారు ఏదంతా వేస్తారు అర్జెంట్ కూడా అసలుకి మా ఉంటుంది అనుకో ప్రకటన గ్రంథంలో మా చదివుతాయి కదా 21 తిరిగి వారును 7వ అధ్యాయం 9వ వచనం పేజ్ నెంబరు పాత నెంబర్ 425 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు అతడి ఇక ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నిరుగదు. ఇది గ్రంథ సాక్షి సంతోషి కంపల్సరీ మన అతి తాయే మళ్ళా పుణ్యకి అనమాట అతని స్థలము అతని మరలా నిరగదు. ఒకవేళ వీలు వస్తుంది దేవుడి చిత్తం అనుకూలం వస్తుంది దెయ్యాలు భూతాలు ఉన్నాయా అని పాఠంస్కి మనం నేర్చుకోవడం ఈ ప్రయత్నం కింద కానీ క్రైస్తవులుగా అతి మారో ఇల్తా నమ్మి సరే మారు మూడో నమ్మకాలు మీదే మంచి మనలోకే మరి
అసలు మన్ను కట్టే మీ ఆలోచనలో మన్ను. మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు మూగదయములు కానీ సేనాని దయ్యంగా వెళ్ళగొడితే వీరు. కాబట్టి మరి గ్రంథమైన విసిరేసి పాతాళాలకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునో రాడు, అతని స్థలము అతనికి మరలా నెరగదు చేసి. కాబట్టి దీని గురించి ఆలోచనకిద్దు. రెండో పాయింట్ మన ఆలోచనకిద్దాయి, పాతాళంలో అమరు అయినది, పాతాళంలో ఎవరు ఉంటారు, ఇది మన ఆలోచనకిద్దాయి. మూడో పాయింట్ చివరిగా నాకు ముగించుతుంది. మూడో పాయింట్ ఎలితి పరిస్థితి మార్పుచ్చాయి కదా, పాతాళం యొక్క పరిస్థితి మార్పుచ్చి మారో ఈ సామెతలు 15 వచ్చిన ప్రకారంగా బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నేర్చుకున్నాను, ఇంతకీ జీవ మార్గం ముసరేది. యోహాను సువార్త 17:3 గమనించి, యోహాను సువార్త 17:3 గమనించి సినికి నాకు వెళ్ళగలను. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము, ఇది జీవ మార్గం. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తు మారా నిత్య జీవము, నిత్య మార్గం. కాబట్టి బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గంన నడుచుకోండి. బుద్ధిమంతుడు నీ ఆలోచనకి ప్రకారంగా అతను తప్పించుకొని ప్రయత్నం చేసి, బుద్ధిమంతుడు అన్ని విధాలుగా దేవుని యొక్క కార్యక్రమాలు చేసి, బుద్ధిమంతుడు ఎప్పటికప్పుడు జీవ మార్గంతో నడుచుకోవడలే ప్రయత్నం చేసి. ఓకే, ఇంతకీ పాతాళం ఉన్నాయి బ్రిగి వేసాపై వస్తుంది మరో ఏం పరిస్థితి మరో మంచి చేస్తే చివరిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఓడే వచనముతో ముగింపుకి ముందు పార్ట్ 1కే వచనము వేస్తాను ముగింపుకి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, పేజీ నెంబర్ 17 పేజీ నెంబరు 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను నిలిచి. నిలిచి మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు ప్రభు నాకు సంఘములోని సంఘమైన ఇచ్చి క్రీస్తు సంఘము. కాబట్టి క్రీస్తు సంఘంతా ఈ లోకంతో మని ప్రతి మానవులు కలిసి వార్తీది అనమాట. ఎనాకి వార్తి తెచ్చి ఆన్సర్ ఏనాయిచ్చి క్రీస్తు ప్రభు సంఘముత పాతాల ద్వారం నిచ్చలాడి అనమాట. ఇది ఆన్సర్ తెలిపోయింది చిరిగిదేమా. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. క్రీస్తు ప్రభు దృష్టి సంఘంతో వార్తీదే, క్రీస్తు ప్రభు నమ్మిదిదే. పాతాళం తప్పించుకోండి మాస్టర్ ఖచ్చితంగా. క్రీస్తు ప్రభు దృష్టి సంఘంతే వచ్చింది. ఏనాకిచ్చి మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట. క్రీస్తు ప్రభు దాని సంఘము ఇచ్చలాడమని వేసింది. కాబట్టి సంఘంతో మాకు వచ్చింది. మంచిస సరైన జీవితం జీవించితే, సరైన ఆలోచన కలగా వచ్చింది. ఇంతకీ పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరు ఒకైనా నిచ్చలాడాలి. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం పేజీ నెంబరు 104. ఏనాకి పాతాళ ద్వారం ఉన్నాయి క్రీస్తు ప్రభుత్వానికి సంఘంతో నిచ్చలాడాలి వచ్చి స్నేహితుడు 2వ అధ్యాయం 31 వచ్చిన. క్రీస్తు పాతాళంలో విలువబడలేదనియో ఆయన శరీరము కులిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. దావీదు కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏనా చేసి తొలిగే క్రీస్తు ప్రభు గురించి రాచి ఏనా చేసి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో పాతాళంలో
ఆయన శరీరం కూలిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఏనాకిచ్చే క్రీస్తు ప్రభుకే పాతాళముంద హల్లాస్కరం అంట, పాతాళంలోనే సిరిగాస్కరం అంట, లకేదని విషయం పాతాళంలో విలువబడలేదనియో వినేసి. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఇవి మీకు అల్పయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవునకు ప్రభు సెలవిస్తున్నాడు. అల్పయు ఓ మేఘయు నేనే ఇచ్చి ఎప్పుడు తగ్గి ఆది అంతము మన సంపాదించి క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శరీరము పాతాళంలో హల్లాదికంట. లేదంటే క్రీస్తు ప్రభు మరణించి సమాధి కింది తర్వాత పాతాళముని తప్పించుకోవడానికి కారణాన, పాతాళముని మానది తప్పించుకోవడానికి కారణాన పాతాళముని క్రీస్తు ప్రభు మృత్యువేసంతకి ఆడాలన్నమాట. 18 వచ్చిన నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. పాతాళ లోక మనమను తాళంగా తాళంకకి క్రీస్తు ప్రభు స్వాధీనంలో మన్ను కనుకనే క్రీస్తు ప్రభు దోస్తి సంఘం మీద నిచ్చలాడారు. కాబట్టి లోకులందరూ తిరిగి లోకంలో మంది మానవాళ్ళు క్రీస్తు ప్రభు దోస్తి సంఘంతో వాటిని క్రీస్తు ప్రభు నమ్మితే నిత్య జీవము. కాబట్టి ఇది జీవ మార్గం. 3 పాయింట్ ఆలోచన కింద ఇంతకీ క్రీస్తు ప్రభు సంఘంతో చేరింది మారు, క్రీస్తు ప్రభు సంఘంతో సహవాసం అనుభవించి మారు. ఎట్టి ఆలోచన కలగడం ఇస్తే కీర్తనకారుడు విషయం కీర్తనలు ఏంటి ఆలోచన కలగడం వచ్చింది. కీర్తనలు 42. పేజీ నెంబర్ 473. మొదటి 2 వచనాలు. ఇంతకీ క్రీస్తు ప్రభు సంఘంతో చేరితి మారో, క్రీస్తు ప్రభు సంఘంతో సహవాసం కిహిరి మారో ఏదైతే ఆలోచన కలిగింది. చాలామంది ఆదివారం వాయిన్స్కే చాలామంది ఆలస్యంగా వాయింది, కొంచెం వాహిపోయి పిచ్చింది. మరి తన వెసలి ఎలా జాయిన్ అవుతున్నాయి కానీ ఇంకా పోయిన వారం గుర్తుకేది దుప్పికే జీవికి ఏనాచి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇది ఏ అభిమానినో ఏదైనా గురించి ఆలోచన కింద దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. కోరావు కుమారుడు. 2వ వచనం. నా ప్రాణము దేవుడి కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ ఇస్తుంది దప్పిక లేదా ఆకలి. నే इसके हाथ सरे సమాధానం నా ప్రాణము దేవుడి కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుడి కొరకు తృష్ణ కొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. మనకి ఏంటి ఆశ? మనకి ఆదివారం వాతే తొలిగి నన్ను దేవుడి సన్నిధి అసలు చూడదా కానీ, లేదంటే దేవుడి సన్నిధి నన్ను ముందు మిస్ కానీ ఇంత ఆలోచన కలిగా మందానికి మారో నిజంగా మారో క్రీస్తు సంఘ సభ్యులు గత ఆర్థిస్తారు. ఇది ఆలోచన మంచిదే, తృష్ణ మంచిదే, ఇది దాహం మంచిదే. వేసుకాతే కదా ఏకి వస్తున్నాయి కానీ ఆదివారం వాత సరే నన్ను హచ్చిదే నొడపాలి మారో. ఇది ఆలోచన కలిగా మంచిది మారో. ఇది డబ్బికి మారగల మంచిది.
ఆదివారం వస్త్రం చచ్చిదే ఖచ్చితంగా ఈ ఆలోచన అవుతుంది. బయనాన్ని నిరసించి నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గురించినది, జీవం గల దేవుని కొరకు కృష్ణ గురించినది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కాబట్టి ఇంత ఆలోచన వారు నిజంగా క్రీస్తు సంఘ సభ్యులుగా తయారు సరే ఇంత ఆలోచన కలగవచ్చు. మొదటి భాగంతో మనం నేర్చుకుంటే ఇచ్చి మాకు నిజంగా క్రీస్తు సంఘ సభ్యులుగా అనిసికేలా సరైన జీవితం జీవించిగా మనకే పరలోకం మొదటి భాగం నేర్చుకుంటాయి. కానీ రెండవ భాగంలో నేర్చుకుని ఇచ్చి మనకి దేవుని యొక్క వాక్య విషయంలో, లేదంటే దేవుని పని విషయంలో, లేదంటే దేవుని సన్నిధి విషయంలో మారేకి తెచ్చి మరో దాహము ఆకలి కలగా వచ్చింది అన్నమాట. కీర్తనకారులు లేదు అన్నమాట. కాబట్టి ఏదైతే ఆలోచన కలగా వారు జీవించింది వేయించి ఆహాస రేచల్స్కి మహని ఆవరి మీరు జ్ఞాపకం ఉండకూడదు. భక్తిహీనుడు సాంస్కృతిక గ్రంథంలో మాట్లాడింది. భక్తిహీనుడు 10 భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానికి వచ్చింది. భక్తిహీనుడు సరే भक्ति लागसी देवता मनजास के भक्ति लागसी ఏనా తగ్గితే అజినిస్కేచి ఏది వండుకోవానికి హాహా అని పంపిస్తాం ఖచ్చితంగా ఆరిస్కే గ్రంథం సాక్ష్యం హాహా హంలా ఇంజి పంపిస్తారు ఖచ్చితంగా ఆరిసి ఉది మహిళ హంలా సరే ఖచ్చితంగా మహిళకే చూడాలి డక్కి ఇలా టేరా హాజా మనిషి డక్కి ఇలా మంజా టేరా నామసరే అనుకో నీకు ఖచ్చితంగా ఆకారాన్ని కనిపించండి ఊహ సరే మీకు అర్థం వస్తుంది ఊహ సరే ఇలాగంటే మన్నేది ఆలోచించిన యోగం ఇచ్చి నేను ఎక్కువగా అజ్జిని వల్లే నీ అజ్జి నీకు తిందనే ఏదైనా పదజీవనంలో భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాడి ఇంటికి వచ్చు. నీకు దెయ్యం చూడలేదు, దెయ్యమే చూడలేదు. మరి ఏం దెయ్యంకి ఇలా కానీ అజ్జి ఇంకే తోచిందని డక్కి తింగారు గాలి తినే అవి బాత్రూమ్ హజా లేదంటే దాని మహానటి ఏ హజ్జి అంటే దాని సుందాం సరే గాలి వహా పూర్వైతే సుండితే దెయ్యం సుందస్తే మాణి సుందస్తే ఇది పిచ్చి మూడో నమ్మకాలు మిగతా నమ్మను. గ్రంథము సరే చనిపోయిన వాడు మరలా ఎప్పుడు తన ఇంటికి రాడు, అతని స్థలము మరలా నెరగదు గ్రంథం వస్తే. కాబట్టి అసలు మహి ఆవసి దెయ్యమ అధికాతి వస్తే నాకు కోరిక తీరా అదే కమకిత్త మచ్చే. కాబట్టి ನಮ್ಮ ಸಹೋದರ ಬ್ರದರ್ ಪಾಯಿಸ್ತಿದೆ ಪಾಯಲಾಡಾತೆ ಹಾಹಾತೆ కాబట్టి మాయ పాయిస్తే ఎంత ఆలోచన ఇయే. కాబట్టి ఎంత పిసపడదు మూఢ నమ్మకాలతో ఖచ్చితంగా పిసపడదు. పిరికి వారు ఆ విశ్వాసులను నరహంతకులను విగ్రహార్చకులను ప్రకటన గ్రంథం 21 తెచ్చామిస్తుంది. కాబట్టి ఎంత అజ్జి మాస్టర్ ఖచ్చితంగా పిస్తూదు దెయ్యం లేదు గియ్యం లేదు. ఓకే ఇంతవరకు చాలా ఓపికగా మరి క్రీస్తు ప్రభు సంఘం చేతి మారో ఆదివారం వార్త ఖచ్చితంగా ఆతురత కలగడం వచ్చింది, ఆకలి దప్పి కలగడం వచ్చింది. దేవుడి గురించి మారో పోరాడితే పాతాలని తప్పించుకుంటుంది బుద్ధిమంతులు తెస్తే. ఇంతవరకు ఓపికలుగా తెచ్చిపెట్టి ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు అందరూ తెలియజేసుకొని ముగిస్తున్నాం.